ఓకే, సో ఇప్పుడు మీకు ఇచ్చిన బౌల్లోని ఏమేం ఫ్రూట్స్ ఉన్నాయో చెప్పండి. పైనాపిల్, యాపిల్, గువావా. అవునా నిజమా? ఆ 3 ఫ్రూట్స్ లోని అందులో ఒక పండుగ సంబంధించిన ప్రశ్న నేను అడగబోతున్నాను. సాహసం అనే చెప్పాలి. టియానా 25,000 రూపీస్ ఒకటోసారి. 26,000. 26,000 రూపీస్ శ్రీ సత్య. 28 హారిక. 15,000. కానివ్వండి రా, కానివ్వండి. 28కి వచ్చాం కదండి, క్లూ ఇవ్వండి. 30కి తీసుకెళ్తే కంపల్సరీ క్లూ ఇస్తా. సరే పోతే పోయినాయి 30 చెప్పండి. నువ్వంత హార్ష్ గా మాట్లాడకు చందు, నేను ఫీల్ అవుతా. అండ్ యాపిల్ ని తెలుగులో యాపిల్ అని అంటారు కదరా. యాపిల్ యాపిల్ స్కై, యాపిల్ యాపిల్ స్కై. నైస్ రా. రే నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. జామకాయని జామ్స్కాస్ కాస్ అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. ఏమంటారు రా జామకాయని? జామకాయని అంటారు. కాయలు పెద్దగా ఉన్నాయి, 2 చేతులు సరిపడలేదు. దాని గోవాలో గోవాకాయ అంటారు, అంతేనా? అంతేగా అంతేగా. 30,000 రూపీస్ శ్రీ సత్య ఒకటోసారి. ఏ మానుభావుడు పెట్టాడు. సరే పాట ఇంకొంచెం పెంచితే అందులో ఒక లాంగ్వేజ్ తీసేస్తా. సరే అండి, 32,000కి వెళ్దాం. నేనెందుకు వస్తానండి బాబు? నాకేం తెలుసు, అన్ని ఖాతాలు నాకు చెప్పి ఓపెన్ చేసావా, ఎక్కడ ఎత్తన వేసావో ఏమో. నువ్వేంటి సైలెంట్ తినేస్తున్నావు? అంటే అది అనాస పండుని ఇంగ్లీష్ లో ఏమంటారు? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? అనాస పండు. అనస పండు. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. పైనాపిల్ లాక్. ఓకే, సో పైనాపిల్ లాక్. పైనాపిల్ అండ్ దట్స్ ద రైట్ ఆన్సర్. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపో అమ్మా. టాటా గుడ్ బై గయా.